ప్రియమైన దేవుని పిల్లకి నా హృదయపూర్వక వందనాలు. అలాగనే దేవుడు ఇటు మంచి సమయాన్ని ఇచ్చినందుకు దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఈ రోజులలో మనం చాలామంది దేవునికి మనం ప్రార్థన చేస్తూ ఉంటాము. కానీ ఈ రోజుల్లో ప్రార్థన చాలామంది ఎవరికి చేస్తారా అంటే, ఎవరి కోసం చేస్తారా అంటే, తన కోసం, కొంతమంది తన వాళ్ళ కోసం, కొంతమంది ఏమో బంధుమిత్రుల కోసం చేసుకుంటారు. కానీ దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తుందా అంటే, ఒక్కసారి మనం మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ఒకసారి మనం చూసుకున్నట్లయితే, రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రజలందరి కొరకు ప్రార్థన చేయాలని అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ మనమైతే మరి ఎంతవరకు చేస్తున్నామో, ఎవరి కోసం చేస్తున్నామో, మిగతా మరి అందరి కోసం చేస్తున్నామో లేదో మనమైతే దేవుని వాక్యాన్ని ఒకసారి గుర్తు చేసుకొని ఖచ్చితంగా వారందరి కోసం మనం కూడా ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ప్రజలందరి కోసం అంటే అందులో మన స్నేహితులు ఉంటారు, మన బంధుమిత్రులు ఉంటారు, అలాగనే మనం అంటే గిట్టని వాళ్ళు ఉంటారు, శత్రువులు ఉంటారు, మిత్రులు ఉంటారు, ప్రతి ఒక్కరు చాలామంది ఉంటారు. అలాగనే మనకు నచ్చిన వారి కోసమే కాదు, మనకి నచ్చని వారి కోసం కూడా వాళ్ళు మంచిగా ఉండాలి, బాగుండాలి అని మనం ఖచ్చితంగా ప్రార్థన చేసినట్లయితే దేవుడు మన ప్రార్థనే అంగీకరిస్తాడు. అలాగనే రాజుల కొరకు, రాజులు అంటే ఎందుకయ్యా అంటే, రాజులు అనేవారు వారు మంచిగా పరిపాలన చేస్తారు కాబట్టి రాజులందరూ ఏ రాజులైనా కానీ ఇందులో ఏ భేదం లేకుండా ప్రతి ఒక్కరు పరిపాలించేవారు అందరూ రాజుల కిందనే వస్తారు. అలాగనే అధికారులు కూడా వాళ్ళందరి కొరకు కూడా మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మీ అనుదిన ప్రార్థనలో, మీరు చేసుకునే ప్రార్థనలో ప్రతిరోజు వాళ్ళని కూడా ఒకసారి మనం గుర్తు ఖచ్చితంగా చేసుకోవాలని మనం దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరి కోసం మన కోసమే కాదు, మన కుటుంబం కోసమే కాదు, అలాగే మన బంధుమిత్రుల కోసమే కాదు, మనం ప్రతి ఒక్కరి కోసం మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు అట్టి ప్రార్థనని మనకి వినేవాడిగా ఉంటాడు. అలాగనే మనం ఏదైతే మనం కోరుకున్నామో దేవుడు అలాంటి వాటిని మనకి ఇచ్చేవాడిగా ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కరూ అందరి కోసం ప్రార్థన చేయాలని మీకు ఒక్కసారిగా నేను దేవుని వాక్యం గుర్తు చేస్తూ, అలాగనే మనందరి కుటుంబాలు దేవుడు దీవించును గాక. ఇట్టి సమయాన్ని దేవునికి ఎంతగానో నేను కృతజ్ఞతాస్తుతులు మరొకసారి నేను చెల్లిస్తున్నాను.